మన బల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎట్లా ఉంది సార్ భైరవన్ టీజర్ చూసారా? సాయి శ్రీనివాస్ గారితో పాటు బ్యాక్ లో ఉన్న ఇద్దరు హీరోలు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రోజులు ఆయన చూసి, నారా రోహిత్ గారు కానీ మన మంచు మనోజ్ గారు కానీ, మంచు మనోజ్ గారు అయితే చాలా రోజుల తర్వాత కనబడుతున్నారు. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. మన సూరి గారు విడుదల ఫేమ్ ఉన్నారు కదా ఆయన, అండ్ మన మార్కో ఆయన కూడా ఉన్నట్టున్నారు. చూడాలి ఈ సినిమా నిజంగా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. జయసుధ గారిని కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ లో చూసినట్టుగా అనిపిస్తుంది మనకు. మనోజ్ గారితో జయసుధ మాట్లాడుతున్నారు కదా, జయసుధ గారు. చూడాలి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెంపుల్ రిలేటెడ్ డివోషనల్ మూవీ ఏదైనా తెలుగు ప్రేక్షకులు ఫుల్ గా ఆదరించారు. ఈ టీజర్ లోనే ఫైట్స్ అండ్ కమర్షియల్ గా సెంటిమెంట్ గా అవన్నీ వర్కౌట్ అయినా అనిపిస్తుంది. ముగ్గురు హీరోలు బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తుంటే ఒక చూడముచ్చటైన మల్టీ స్టారర్ చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనోజ్ గారు కానీ నారా రోహిత్ గారు బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకుని దీంట్లో నటిస్తున్నారు. రోహిత్ గారు అయితే ఫస్ట్ టైం ఒక యాక్షన్ ఓరియంటెడ్ కనబడుతుంది. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేసిన ప్రతి సినిమాలు బాగానే ఉంటాయి కానీ ఎందుకో కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఆయన ఇంకా పాపం కష్టపడుతూనే ఉన్నాడు. రాక్షసుడు తప్ప ఇంతవరకు హిట్ లేదు ఆయనకి. ఈ సినిమా అయినా భైరవంతో కొంచెం కంబ్యాక్ ఇచ్చి ఒక మంచి హిట్ అందుకుంటాడని నేను కోరుకుంటున్నాను. అయితే మొన్న ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేసినప్పుడు ఇది ఒక డివోషనల్ స్టోరీలా చూపించారు, ఇప్పుడేమో మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో చూపించారు. ఏ టైప్ స్టోరీ? డివోషనల్ గా కనబడుతుంది నాకు. ఎందుకంటే పెద్ద పెద్ద జయసుధ గారు ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ కనబడుతున్నారు. మన ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే కలర్స్ ఫేమ్ డైరెక్టర్, కలర్స్ తీసిన డైరెక్టర్ కూడా ఇందులో నటించడం జరిగింది. చాలా సినిమాలు చేశాడు. మేబీ ఈ సినిమాలో కొంచెం ఫోకస్ లా డాకు మహారాజ్ లో కూడా ఉన్నాడు. దీంట్లో కూడా కొంచెం ఫేమస్ అవుతాడేమో చూడాలి. మొత్తం ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఎక్కువ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ని నచ్చుతాయి జనాలకి. ఒక్కసారి హిట్ టాక్ వచ్చిందంటే ఇప్పుడు సినిమా రేంజ్ మనం తెలియలేం కానీ కంపల్సరీ శ్రీనివాస్ గారికి అండ్ మనోజ్ గారికి రోహిత్ గారికి ఒక మంచి కంబ్యాక్ మూవీ భైరవం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.